హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ అందరికీ గుడ్ ఈవినింగ్. సుబ్బి, ఇది గుడ్ ఈవినింగ్ అనండి. ఇది మేము వచ్చేసి 2 days అవుతుంది. ఇంకా మా అమ్మ అయితే ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి. అమ్మ అయితే తీసుకురమ్మని అయితే డబ్బులు ఇచ్చిందండి. ఇంకా అయితే తీసుకోవడానికి నేను మా ఆయన అయితే వెళ్తున్నాము. అదేవిధంగా అక్షయ్ కూడా మనకు తోడు. ఎప్పుడు అక్షయ్ ఉండాలి కదా, చిన్నపిల్లడు కదా. హాయ్ చెప్పు అక్షయ్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. అలిగావా? బొమ్మ మూతి పెట్టావా? ఏమేమి తీసుకొచ్చానువా మమ్మీ? ఏమేమి తెచ్చాను మరి? ఆశ్రిత ఓకేనండి. ఇంకా ఎన్నుకొండ అయితే వెళ్ళి అక్కడ మరి ఏమేమి తీసుకుంటారని మొత్తం చూసేయండి. ఇంకా మన గుంటూరులో అంటవా ఇంకెప్పుడు మనం గుంటూరు షాపింగ్ చేసేది. ఇప్పుడు కొత్తగా వినకొండ వెళ్తున్నాము. మరి అక్కడ షాపింగ్ ఎలా ఉండిద్దో. టైం వచ్చేసి 8-9 వచ్చింది. 8 7 అయింది. 8 అవుతుందా? 8 అవుతుందండి. ఇంకొక గంట అయితే వచ్చేయాలా. చీకటిగా ఉంది ఇక్కడ. ఇంకా ఈ ఎండాకాలం అంతా ఇంకో కొద్దిగా ఎండలో కొంచెం తగ్గిందాకైతే అమ్మ వాళ్ళు కూడా ఉందాం అనుకుంటున్నామండి. ఇంక ఇక్కడైతే కొంచెం చల్లగా బాగుండిద్ది. పిల్లలు కూడా ఆడుకోవడానికైనా దేనికైనా. ఇంకా అది కాక మళ్ళీ ఇంక రావడానికి కుదరదు కదా. ఇంక మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ చేస్తే ఇంకా మనం ఇక్కడికి రాము. ఇంకా మనకు ఇంట్లో పనులు, పొలం పనులు, ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం ఇంక ఇదే సరిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒక 10 days అన్నా కూడా ఇంకా ఇక్కడ కొంచెం వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా అన్నీ చూసేసుకోవాలని ఇంకెనుకొని వెళ్తున్నాం. మరి ఇంకెనుకొండలో మరి ఏమేమి తీసుకోవాలనేది మొత్తం చూసేద్దాం. ఇంకా మా ఆయన అయితే వస్తూ ఉన్నాడు. ఇంకా మా అమ్మగారిని కూడా రమ్మంటే ఇంక ఈరోజు కొంచెం వాళ్ళు టైర్డ్ అయిపోయారండి. అందుకని వాళ్ళు రాలేకపోతున్నారు. సరదాగా అయితే మా తమ్ముడు కూడా వస్తాడండి. మా తండ్రి ఇంక ఇప్పుడు వచ్చి ఆయన ఎంత దాకా అయితే అనుకోలేదు. మన హాయ్ హాయ్ బోలో. రియల్ స్టార్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేత బాగున్నాను. మీరు కూడా బాగున్నా. మాకు కోరుకోండి. ఇంకా ఈరోజు అయితే నేనైతే చెప్పే విధంగా ఇంకా స్పెషల్గా అయితే మా అమ్మ అయితే బీఫ్ కర్రీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఈరోజు అయితే మటుకు స్టైల్ చేసింది. కర్రీ అయితే మటుకు అయిపోయింది. సరే అండి, ఇంక నేనైతే మటుకు ఇంకా చెప్పేది ఏంటంటే ఇంక నేనైతే ఇక వేసవి సెలవుల కోసం చెప్పి పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇంక ఏడైతే నేను ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు పెడతారని చెప్పి మనం ఖాళీ కూర్చొని తిన్నాం అనుకున్నారు కదా, నాకు నచ్చదు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు ఏదో బతకడానికి బతుకు కోసం చెప్పి వాళ్ళు ఇంటికాడ ఉండి పుట్టినరు కదా, అందుకని చెప్పి ఇంకా బ్రతుకు కోసం చెప్పి ఇంక చాలా దూరంతో వచ్చారు కాబట్టి ఇంకా చాలా దూరం అంటే పక్కనేలే. ఇంకా అందుకని చెప్పి నేనైతే వాళ్ళ కాడికి వచ్చి కూర్చొని తినడానికి అయితే నాకు మనసు ఒప్పదు. అందుకని చెప్పి నేను నాకు తగ్గంతలో ఏదో నాకు తెలిసినంతలో అయితే నేను కూడా పని చేసుకుని ₹1 సంపాదించుకొని కొంచెం వెళ్ళిపోతాను. ఇంకా గుడిసి కూడా నా గుడిసి నేను వేసుకున్నాను. మీకు చూపిస్తాను నా గుడిసి కూడా. అది కూడా ఇంకా రోజు అయితే మటుకి వాళ్ళ అమ్మల కాడ ఉండడం బాగోదు, నాకు నచ్చదు. ఎందుకంటే ఎక్కడ మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మామగారికి వచ్చినప్పుడు కూడా మామగాడు ఎంతలో ఉంటామో అంతలో ఉండాలి. అత్తగాడికి వచ్చినా కానీ అత్తలో అంతవరకు అంతవరకు ఉండాలి. మన వ్యవసాయాలు పోతా అత్త కదా మామయ్య అని చెప్పి మనం అంటాను. అతనితో కాదు నాకు ఎందుకంటే మీకు తెలిసిన విషయమే. నేనైతే ఊరకు వచ్చిందని చెప్పి తినేవాడిని కాదు. మీరు అనుకోవచ్చు ఎప్పుడు పడ్డా కానీ వాళ్ళ మామయ్య దగ్గర అత్తమ్మ దగ్గర పోయి ఉంటాడు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అట్ట కాదండి. వాళ్ళ సొమ్ముకైతే నేను తినబుట్టడం లేదు. నా రూపాయి నా పిల్లల కోసం చెప్పి నేనైతే ₹1 సంపాదించుకుని నా రూపాయి దగ్గర నా పిల్లలు పెట్టుకుంటాను. ఇక్కడ ఉంటావు మహా ఉంటావు 10 రోజులు ఉంటానేమో. అందుకని చెప్పి నా గురించి కూడా వేసుకున్నాను. ఇంకా అట్టయితే చూడండి, ఇక్కడైతే నా సరుకుల కోసం తీసుకోవడానికి వచ్చాను. 10 రోజులకైనా కానీ సరుకులు తీసుకెళ్ళాలని చెప్పి డిమార్ట్కి అయితే వచ్చాను. రిలయన్స్ సామ్రాట్ స్మార్ట్ సూపర్ స్టోర్ ఇదండి. రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ అంటే లోపలికి వెళ్ళాము. రోజైతే తెచ్చేసుకుంటాము. సరేనండి, ఇంకా
సరేనండి, ఇంకా అయితే మనం అయితే రిలయన్స్ వచ్చేస్తున్నాము. ఇంకా కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాం. ఇంకా తీసేసుకున్న తర్వాత ఇంకైతే ఇక్కడ మీ ఇంటికి తర్వాత ఏం సరుకులు తీసుకున్నా చూపిస్తాను మీకైతే. సరే అండి, ఇంకా డిమార్ట్లోకి అయితే వచ్చేసాం కదా. ఇంకే సరుకులు కావాలని మాకైతే మొత్తం తీసేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇంకా రోజా మరి ఏం కావాలి? రోజా ఏం కావాలి? అయ్యే చిన్న చిన్న సరుకులు అన్నీ తీసేసుకున్నా అండి. జీలకర్ర, తాలింపు గింజలకు కావాల్సిన ఐటమ్స్. ఇదేం షాపు? ఓకేనండి, నేను ఇంకా అమ్మ వాళ్ళకి చిన్న చిన్న సరుకులు తీసుకెళ్దామని చెప్పేసి షాపింగ్కి వచ్చాను. ఇంకా అందరితోనే మన సక్సెస్ కలిసి పలకరిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఎక్కడండి వినుకోండినా? నేను ఇంకా పిల్లలు తీసుకుని అయితే వినుకోండి వచ్చాను. ఇంకా ఎండాకాలం కదా, ఇంకా ఈ నెల దాకా స్కూల్ సెలవులు ఉంటాయి. థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అండి. ఇంక నన్ను చూసి ఈ విధంగా పలికిస్తుంటే నాకైతే చాలా సంతోషం. ఒక్కొక్కరు అయితే ఏంది బాగున్నా అంటే ఎవరో ఇల్లు అనుకుంటూ ఉంటారు. నేను గుండెలో కూడా ఇంకెక్కడికి వెళ్తుంటే ఇంత పలికిస్తూ ఉంటారు మనకి. పలికిస్తాను డీమార్ట్కి నాకు ఎందుకంటే మన ఎక్కువ షాపింగ్ ఏం మాట చేసేది. ఇంకా ఇక్కడ అలవాటు అయిపోయింది మనకి. సౌకూడదు మరి. అది మనకి కన్నయ్య సపోర్ట్ ఫ్రెండ్స్. కన్నయ్య తమ్ముడు నాకు ఇంకా పిల్లల ద్వారా సరిగ్గా కుదరట్లేదు. ఇంకా వామ్మ నాకు తాగే చేసుకోవాలి. ఓకేనండి, మన సక్సెస్ఫుల్ మనం పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఏం బాగా మాట్లాడలేదు. మాట్లాడదు. ఈ బ్రదర్ రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా? అవునండి. అదే ఇవేంటి అల్లరల్లా చేస్తావు? అక్కడ ఎంత బాగుంటుందో. నెక్స్ట్ నేను కూడా వెళ్ళా స్కూల్కి. ఎత్తునైతే బస్సులో వాళ్ళే వస్తాలే అనుకుంటున్నాం. చాక్లెట్ ఎందుకు తీసుకుంటే అదే హాయ్ చెప్పమ్మా. అదే షాయ్ చెప్పరా అది తర్వాత. నెక్స్ట్ ఆదర్శ్ యూట్యూబ్ ఛానల్ అక్షయ్ ఈ అబ్బాయి పేరు ఆదర్శ్. ఆయన అయితే మరి సెల్ ఆన్ చేయగానే హాయ్ అని చెబుతాడు ముందర. అవి కూడా తీసుకుందమ్మా. అది ఆంటీ నిన్నే పిలుస్తుంది. మీది ఊరేనా? ఏం తక్కువ కానీ ఆయన వీడియో మొదలు పెట్టగానే చిన్న కొడుకు చెబుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అని వాడు చెప్పేది ఎక్కువ. బాబాయ్కి అసలు ఇంకా ఆ బాబు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఐడియా ఒకటి చేయమంటారు బాగా నచ్చింది పాప అసలు. అమ్మాయిలు ఇంక ఇక్కడే ఉండాలని ఏం తీసుకుని వెళ్ళాలని చిన్న చిన్న వచ్చారు. నాది గుంటూరు. అంటే నేను ఇక్కడ రోజు సెలవులు కదా, ఇంకా నేనేమో ఇంకా వచ్చే సెలవుల కోసం చెప్పి ఇంకా ఉంటారు చల్లగా ఉంటే అయితే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నారు అందరూ. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతా 10 రోజులు 6 వెళ్ళిపోతాం. మీరు కూడా చక్కగా సండే కూడా మంచిగా వెళ్ళొస్తారు. కలర్ టెంపుల్ దగ్గరే కాక మేము మా ఇక్కడే వెళ్తాం. పిల్లలు ఇంకా అక్కడ అంత దూరం ఏమి వెళ్తాం అని చెప్పేసి కాస్త అలవాటు అయిందా? అటు సిగ్గుపడుతుంటారు అసలు. వచ్చింది ఆ అమ్మాయి కానీ కొత్త కదా మన అంటే నేను ఫస్ట్ అంటే బాగున్నా పాప రాజీ మా తమ్ముడు ఒకడే కాలేకి ఒకలేదు. వాళ్ళు కూడా అయిపోయింది. వాడు బాగా చూస్తాయి. సూపర్ వచ్చింది.
బుజ్జి అవి ఉంటారు. ఓకే వాళ్ళు కూడా మ్యారేజ్ సెటిల్ అయిపోయిన వాళ్ళే కదా మ్యారేజ్ కాబట్టి మా తరఫున మొత్తం అంటే అయిపోయింది. మ్యారేజ్ కూడా చూసాం. మా తమ్ముడు మ్యారేజ్ నుంచి అన్నకి సపోర్ట్గానే ఉంటుందంతా. కూడా ఇంత వాళ్ళకి వస్తాను ఎవరు అనుకుంటే వాళ్ళకి అవును అంతేగా ఏమన్నా మనకి సంతోషం పోయింది. మన జనాలకు పెట్టుకోవాలి. సరే అండి, ఇంకా మన సబ్స్క్రైబర్ కలిసారు కదా, మాకు అదే ఎంత సంతోషంగా ఉంది. అంటే చూశారు కదా, మనం కూడా కొద్దిగా మన బంధువులని మాత్రం ఉంటారని మాత్రం కూడా మనకు ఎంత సంతోషంగా ఉంది. అయితే చూడండి ఎంత సంతోషంగా ఉంది వాళ్ళు పలకరిస్తుంటే. మన నువ్వులు కూడా అంత సక్రంగా పలకరు, అందుకని చెప్పి వాళ్ళు చూసి చూడండి మనం పలకరిస్తుంటే ఎంత ఇదిగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి అదే సబ్స్క్రైబ్ అవుతుంది మనతో. అమ్మాయి అదే హాయ్ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీకు చాక్లెట్ చెప్పు. బాయ్ చెప్పు. సరే అండి, డీమార్ట్లో అయితే మనం ఇచ్చినట్టు కాదు. సరే అండి, ఇంక డీమార్ట్కి వెళ్ళి లోపలికి తీసుకొచ్చి రియల్ స్టార్. సరే రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టార్ ఇవ్వండి. ఇంకా సర్వీస్ మొత్తం తెచ్చేసుకున్నాను. ఇంకా రిలయన్స్ సామ్రాట్ సూపర్ స్టార్ ఇందులో ఇక రాగానే మనకైతే కస్టమర్లు అందరూ మన పెద్దవాడు తొందరగా సబ్స్క్రైబర్ ఇంకా వాళ్ళని బలకరీగా ఎంత మనకైతే ఎంత సంతోషంగా ఉంది. అన్నా ఎన్ని దాకుండేది ఇది 10 మహేంద్ర మహేంద్ర హాయ్ చెప్పు. మహేంద్ర హాయ్ చెప్పు. అదాష్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. ఓకే అండి, షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా అలానే ఇంటికి వచ్చి చేస్తూ ఉన్నాము. కానీ ఇంకా మన సబ్స్క్రైబర్లందరూ మనల్ని గుర్తించి మనల్ని కనిపెట్టినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంటికి వెళ్ళి నాకు మాట్లాడుతున్న లైటింగ్ ఏం అర్థం కావట్లేదు.